హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చందన డిలైట్స్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే వంకాయ ఎగ్ కర్రీ అయితే చేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నా ఫేవరెట్ కర్రీ. ఒకసారి మీరు ఇంట్లో కానీ ట్రై చేసి ఇదే విధంగా నేను చెప్పిన కొలతలతో కానీ చేసుకున్నారంటే మీకు కూడా చాలా ఫేవరెట్ కర్రీ అయిపోతుందండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఈసారి చేసేటప్పుడు ఈ విధంగా అనేది ట్రై చేయండి. ఫస్ట్ మనం ముందే ఉడకబెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 5 నుంచి 6 ఘాట్ల వరకు పెట్టుకోండి. ఇలా ఎందుకంటే ఇన్ని ఘాట్లు పెట్టుకునేది, ఘాట్లు అనేవి రెండు వైపులా పెట్టుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నారంటే మనం పులుసు మరిగేటప్పుడు వేసేటప్పుడు పులుసు అనేది ఎగ్స్కి బాగా పడుతుందండి. అప్పుడు ఎగ్స్ అనేటివి తినేటప్పుడు టేస్ట్తో చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నా కర్రీ కన్సిస్టెన్సీ బట్టించి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. మీరు చేసుకునే దాన్ని బట్టించి ఎంత కర్రీ చేసుకున్నారో దాన్ని బట్టించి అయితే మీరు ఆయిల్ వేసుకోవచ్చు. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ పచ్చిశనగపప్పు వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి తిరగమాత అనేది. ఇలా తిరగమాత లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సన్నగా మరియు ఈ మాత్రం థిక్నెస్తో ఉండేటట్టు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. మరీ పల్చగా కట్ చేసుకున్నారంటే బ్రౌన్ ఆనియన్స్ అయిపోతాయండి. అప్పుడు టేస్ట్ అనేది కర్రీ బాగుండదు. సో ఇక్కడ నేను చూపిస్తున్న థిక్నెస్గా కొంచెం ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే మనం సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గిపోతాయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. మీరు కూడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేశారంటే బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేయండి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి, లేదంటే ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రైస్లోకి అయితే ఎక్కువ ఫ్రై అయితే బాగుంటుంది, కానీ పులుసులోకి అయితే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న థిక్నెస్తో ఈ మాత్రం చిన్నగా కట్ చేసుకున్న టొమాటోని వేసుకోండి. మరీ చిన్నగా అవసరం లేదు, అలాగని పొడవుగా అవసరం లేదండి. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా గ్రేవీకి తగ్గట్టుగా బాగుంటుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు పచ్చిదనం వాసన పోయే వరకు టొమాటో ఆనియన్ అనేది బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేయండి. ఇలాగా మిక్స్ చేసి లిడ్ అనేది క్లోజ్ చేయండి. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత అంటే సిమ్లో పెట్టేసి 2 మినిట్స్కి ఒకసారి ఫ్రై చేస్తారంటే త్వరగా ఫ్రై అయిపోతుందండి. సిమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగంటిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. సిమ్లో పెట్టారంటే ఇవి బాగా మగ్గుతాయి. అండ్ ఇప్పుడు పసుపు సాల్ట్ వేసావు కదా, అవి కూడా బాగా మిక్స్ అయిపోతాయండి. పసుపు స్మెల్ అనేది రాకుండా మంచిగా ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా టొమాటో అయితే లైట్గా కొంచెం మెత్తబడాలండి. మెత్తబడిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా సన్నగా మరియు పొడవుగా ఈ మాత్రం థిక్నెస్తో ఉండేటట్టుగా వంకాయల్ని కట్ చేసుకోండి. ఒక వంకాయని 6 నుంచి 7 ముక్కల వరకు కట్ చేసుకోండి. కట్ చేసుకుని వేసుకున్న వంకాయలు ఆయిల్లో ఫ్రై చేయండి. టమాటా ఎర్రగడ్డ మొత్తం వేసుకున్న తర్వాత వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేయండి. ఆయిల్లో ఫ్రై చేశారేంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. నాకు ఆ క్లిప్ మిస్ అయింది, నేను చూసుకోలేదు. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. అంటే కారం పచ్చి వాసన పోయే వరకు ఉండాలండి. పచ్చి వాసన పోయే వరకు బాగా మిక్స్ చేయండి. మొత్తం టొమాటో ఆనియన్స్కి మొత్తం కారం పట్టి బాగా పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి కరెక్ట్గా 5 మినిట్స్ సిమ్లో ఉండించండి. తర్వాత కొంచెం ఫ్రై బాగా కలిసిపోతుంది. తర్వాత మనం ముందే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత 1 కప్ వరకు
మంచి నీళ్ళని వేసుకోండి. ఎందుకంటే వంకాయలు అనేవి బాగా ఉడకాలి కదండి. సో అందుకని ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకొని మొత్తం కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి. లిడ్ క్లోజ్ చేసుకున్న 2 మినిట్స్కి హై ఫ్లేమ్లో పెట్టారంటే ఈ విధంగా నూనె అనేది పైకి తేలి ఇక్కడ చుట్టుపక్కల ఇలా వచ్చింది కదండి, నూనె పైకి తేలి ఇలా అయితే వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మీకు నచ్చితే ఉప్పు చేప అనేది వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ నేను వేస్తున్నా చూడండి, ఎక్కువ కూడా వేయలేదు, 2 ముక్కలు అయితే వేసాను. మీకు నచ్చినట్టయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, సాల్ట్ తగ్గించుకొని, ఎందుకంటే మనకు ఉప్పు చేపల్లో అనేది సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. తర్వాత ఇక్కడ కొంచెం కొంచెంగా చిక్కబడుతుంది కర్రీ అనేది, మీరు గమనించైతే ఇక్కడైతే వంకాయలు అనేవి మంచిగా ఉడికిపోయాయండి. 80% వరకు మంచిగా కుక్ అయిపోయాయి. ఇంకా మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత నేను ఫస్ట్ బిట్లో చూపించాను కదండి ఎలా ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్కి అనేది, అలాగా బాయిల్డ్ ఎగ్స్ని అయితే వేసేసుకోండి. బాయిల్డ్ ఎగ్స్ని వేసుకున్న తర్వాత 5 మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో ఉండిచ్చి ఉడకనివ్వండి. పులుసు అనేది ఎగ్స్కి బాగా పట్టాలి, అప్పుడే మనం తినేటప్పుడు ఫ్లేవరీగా ఎగ్స్ కూడా చాలా బాగుంటాయండి. ముందే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఎగ్స్ని ఇలా పులుసులో ఉడకబెట్టామంటే ఫ్లేవరీగా ఎగ్స్ కూడా టేస్ట్ అనేది బాగుంటాయి. ఇక్కడ చూసారంటే ఒక 5 మినిట్స్ తర్వాత చిక్కగా అయిపోయిందండి కర్రీ. తర్వాత లాస్ట్లో గార్లిషింగ్ కోసం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నానంటే మన టేస్టీ ఎగ్ బ్రింజాల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.